ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. డిసెంబర్ నెల 2వ తారీఖు మన ధ్యానార్థమై సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. యెహోవా అనగా ఉన్నవాడు అనువాడు. ఆయన సృష్టి అంతటిలో పైన ఆధారభూతుడు. ఆయన ఉనికి కలిగి ఉన్నవాడు. ఆయన్ని ఎవరూ సృజించలేదు. ఆయన ఆదిలో భూమి ఆకాశములను సృజించాడు. శూన్యంలో సర్వమును సృజించాడు. ఆయన జ్ఞానం ఎట్టిదంటే ఏమీ లేని చోట సృజించేంత జ్ఞానము సామర్థ్యము గలవాడు ఆయన. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు అని అందుకే ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆయన మాత్రమే సమస్తమును సమకూర్చగలడు. కాబట్టి జ్ఞానమునకు పైన ఆధారభూతుడు ఆయన మాత్రమే. కాబట్టి ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన సృష్టించిన సృష్టి అంతటిపైన అధికారం ఉంది. కాబట్టి మనకి ఏ విషయంలో కొదువుగా ఉంటే ఆ విషయంలో ఆయన మనకి జ్ఞానం ఇచ్చేవాడిగా ఉన్నాడు. అయితే మనము జ్ఞానమును తెలుసుకోవాలి పరిపూర్ణంగా అంటే ఒకటే ఆధారము, నజరేయుడైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మన కొరకు ఆయన శరీర రూపంలో దిగి వచ్చాడు. మనము యేసుక్రీస్తుని ఎరిగి ఉంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంతటికి మూలాధారం ఆయనే. కాబట్టి మనము ఆయన దగ్గర ఉన్నప్పుడు జ్ఞానం అంతా మన దగ్గర ఉన్నట్లే. నిధులన్నీ అనే పదాన్ని గమనించండి. క్రీస్తులో పరిమితి అంటూ లేకుండా జ్ఞాన వివేకాలన్నీ క్రీస్తులోనే ఉంచబడి ఉన్నవి. మనము ఆయన్ని ఎరగకపోతే మనకి వేదాంతం తెలిసిన, లోకజ్ఞానం తెలిసిన, తత్వజ్ఞానం తెలిసిన అంతా కూడా శూన్యము. ఆధ్యాత్మిక జ్ఞానంలో ఒట్టి పామరుల కిందే లెక్క. మనం తెలుసుకోవాల్సింది ఆధ్యాత్మిక జ్ఞానము. ఈ లోక జ్ఞానాన్ని ఆయన వెర్రితనంగా చూస్తున్నాడు. ఈ లోక జ్ఞానము కంటే ఆయన జ్ఞానము చాలా ఉన్నతమైనది, ఉత్తమమైనది. అసలు జ్ఞానం అనగా మనము సురక్షితంగా జీవించుటకు ఉపయోగకరంగా ఉండాలి కదా. మనం ఏ పని చేసినా సురక్షితంగా లేకపోతే అది వ్యర్థం కదా. ఈ లోకం అంతా కూడా సంపాదించి ఒకవేళ మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియకపోతే అది వ్యర్థమే కదా. ఈ లోకంలో నువ్వు ఏ విధంగా గొప్ప జ్ఞానవంతుడిగా పేరు పొందినప్పటికి కూడా నీ మరణాంతరము నువ్వు ఎక్కడికి వెళతావు అనేది మనము తెలుసుకోవాల్సిన అసలు జ్ఞానము. మన మరణాంతరము మనకి మళ్ళా జీవితం ఉన్నది. ఆ జీవితము జీవించాలంటే ఖచ్చితంగా జీవం గల తండ్రిని మనం ఆశ్రయించటమే జ్ఞానమునకు ఆధారము. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయనే జీవము కలవాడు. ఆయన లోకానికి పామరులమైన మనల్ని జీవంలోనికి తీసుకువెళ్ళడానికి ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి చాలామంది విముక్తికి మార్గం ఏదంటే జ్ఞాన మార్గం అంటారు. అది ఆలోచన గర్వంతో కూడిందని చెప్పబడుతున్నది. జ్ఞాన మార్గం కాదు మనకు కావాల్సింది. జ్ఞాన మార్గంలో మనం నడిపించేవాడు మనకి కావాలి. అది జ్ఞానము. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయెను, శాస్త్రి ఏమాయెను, ఈ లోకపు తర్కవాది ఏమాయెను. ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన అని వెర్రితనము చేత నమ్మువారికి రక్షించుటకు దేవుని దయాపూర్వకంగా సంకల్పమాయెను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. అయితే మనమైతే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము, వెతికి ఉన్నాము. అదే జ్ఞానమని దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. యూదులకే కానీ గ్రీకు దేశస్థులకే కానీ పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడంట. దేవుడు ఎవరైతే మనము క్రీస్తుని ఆశ్రయిస్తామో, ఆయన శక్తిని ఆశ్రయిస్తామో వాళ్ళే జ్ఞానులై ఉన్నారని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దేవుడు వెర్రితనము మనుష్యుల జ్ఞానము కంటే కూడా జ్ఞానము కలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనదని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అయితే ఈ లోక సంబంధించిన జ్ఞానము ఎంత నేర్చుకున్నా అది ఒకనాటికి నశించిపోవలసిందే. ఈ లోక జ్ఞానము కంటే కూడా మనం వెతకవలసింది పరలోకపు జ్ఞానమును. ఆ పరలోక జ్ఞానం మనకు ఎక్కడ బోధించబడుతుంది అంటే ఒక్క చోట నజరేయుడైన యేసు క్రీస్తు దగ్గర మాత్రమే
బోధించబడుతుంది. ఆయన బలియాగం దగ్గర మాత్రమే పరలోక జ్ఞానము బోధించబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియబిడ్డలారా, మీరు ఎవరెవరైనా ఎంత జ్ఞానంలో ఉన్నప్పటికీ కూడా, ఏ విషయాల్లో పండితులైనా, ఏ విషయాల్లో జ్ఞానులైనప్పటికీ కూడా ఒక్కసారి మిమ్మల్ని యేసుక్రీస్తు బలియాగం వైపు చూడమని, ఆయన బలియాగం మన కోసము ఎందుకు జరిగిందో ఆలోచించమని మీ కోరుకు నేను మొరపెట్టుచున్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను, అడుగుచూ ఉన్నాను. ఈ వాక్యం వింటున్న ఎవరైనా యేసు యొక్క బలియాగము దగ్గరకు రండి. మీకు ఈ లోక జ్ఞానంకు మించిన గొప్ప జ్ఞానం ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు. తర్వాత వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళతామో తెలుసుకోవాలి కదా. మనకి కేకలు వేయిచున్నది వీధుల్లో, దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. ఏంటా ఆ కేక అనే శబ్దం ఒక్కసారి మీరు వినండి. దేవుణ్ణి ఆశ్రయించటమే, యేసుక్రీస్తు బలియాగాన్ని అంగీకరించటమే జ్ఞానం నాకు మూలాధారము. కాబట్టి ఈ యొక్క వాక్యం ఎక్కడెక్కడికి ప్రకటించబడుతుందో అక్కడంతా దేవుణ్ణి అంగీకరించుదురుగాక. ఈ వాక్యము మాట ద్వారా, గాలి ద్వారా, శబ్దం ద్వారా ఎక్కడెక్కడికైతే వెళుతూ ఉందో ఆ ప్రాంతం అంతా దేవుని జ్ఞానం అంగీకరించుదురుగాక. యేసు బలియాగం దగ్గరికి వచ్చుదురుగాక. ఆమేన్. హల్లెలూయా.